ఏం చెబుతుందంటే అసూయ అనేది చాలా ప్రమాదకరమైనది కనుక, అసూయ అనేది ఆరోగ్యానికి హానికరమైనది కనుక, అసూయ అనేది మనల్ని చంపేది కనుక మనం ఎలా ఉండాలి అనేసి బైబిల్ చెబుతుందంటే ప్రియులారా, మనము ఒకరి మీద ఒకరు అసూయ పడగా ఉందము అనేసి బైబిల్ చెబుతుంది. మనం ఒకరి మీద ఒకరు అసూయ పడకుండా మనకి జీవితాల్లో ఉందామనేసి దేవుడు రాయించాడు ప్రియారా. చివరికి చూడండి, ఎందుకంటే అసూయ అనేది చాలా భయంకరమైనది, చాలా ప్రమాదకరమైనది. అసూయ అనేది మన యొక్క ప్రాణానికి హానికరం. అసూయ అనేది మన యొక్క జీవితానికి నాశనం చేసేది ప్రియారా. అందుకే మన యొక్క జీవితంలో మనం ఒకరి మీద అసూయ పడకుండా మనం బ్రతికేలా మన యొక్క జీవితంలో ఉండాలి. అంతేగాని చిన్న చిన్న వాటికి కూడా, ప్రతి దానికి కూడా మనకి జీవితంలో మనం అసూయ పడేలా ఉండకూడదు. చాలా మంది మనుషుల భూమి మీద ఎలాంటి వారు ఉంటారంటే ప్రియులా, నిజంగా ఒక మనిషి చిన్నది ఎదిగినా కూడా చూడలేదండి, చిన్నది ఎదిగినా కూడా సంచోడు. ఒక పెద్ద పెద్ద చదువులు చదివితే చాలు వెంటనే అసూయ, ఏదైనా చిన్న ఉద్యోగం చూస్తే వెంటనే అసూయ, ఏదైనా బాగా డబ్బు సంపాదిస్తుంటే వెంటనే అసూయ, ఏదైనా మంచి ఇల్లు కడుతుంటే వెంటనే అసూయ, ఏదైనా మంచి కార్యాలు చేస్తుంటే వెంటనే అసూయ. చూడండి, ఈ భూమి మీద మనుషులు ఇలా ఉన్నారండి, ప్రతి దానికి అసూయ. అసూయ వలన మన జీవితాలు ఏమవుతాయంటే, అసూయ వలన మనకి జీవితాలు పాడైపోతాయే తప్ప అసూయ వలన మనకి జీవితంలో మనం ఎట్టు పరిస్థితుల్లో కూడా బాగుపడలేం ప్రియులారా. ఎట్టు పరిస్థితుల్లో కూడా మనం ఎదగలేం, ఎట్టు పరిస్థితుల్లో కూడా మనం ముందు కొనసాగలేం. ఈ అసూయ ఎంత కాలం వరకు అయితే మనకి జీవితంలో ఉంటుందో అంత కాలం వరకు మనము ముందుకు వెళ్ళలేము, ముందుకు కొనసాగలేము, మంచిగా బ్రతకలేము. ఎప్పుడైతే నువ్వు అసూయను విడిచిపెట్టి ఈ భూమి మీద బ్రతుకుతావు, అప్పుడు నువ్వు గొప్పగా ఎదగగలవు, గొప్పగా సాగగలవు. మనకి జీవితంలో క్రైస్తవులుగా మనకి జీవితంలో అసూయ మనకి ఎప్పుడు కూడా ఉండకూడదండి. ఎదుటి వారి మీద, ఇతరుల మీద ఎప్పుడు కూడా మనకి జీవితంలో అసూయ ఉండకూడదు ప్రియులారా. మనకి జీవితంలో క్రైస్తవులుగా మనం ఎలా ఎదగాలంటే, ఒక మనిషి బాగుపడుతున్నప్పుడు, ఒక మనిషి బాగా ఎదుగుతున్నప్పుడు, ఒక మనిషి బాగా డెవలప్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే అతనిని ప్రోత్సహించేలా, లేదా అతని నుండి మనము సహకారాలు తీసుకునేటట్లుగా, అతని ఇదిగో నువ్వు ఈ స్థితికి ఎలా వచ్చావు, నువ్వు ఎలా ఎదుగుతున్నావు, అసలు దీనికి కారణం ఏంటి, నాకు కూడా చెప్పు, నేను కూడా నిన్ను వల్ల ఎదుగుతాననేసి మనం ఇలా మనకి జీవితంలో బ్రతికేలా ఉండాలి తప్ప అసూయ వలన ఇతరులను పాడు చేసేవారిగా గాని, అసూయ వలన ఇతరుల మీద పగలు పెట్టుకునేవారిగా గాని, అసూయ వలన ఇతరుల మీద కోపలు పడేవారిగా గాని, అసూయ వలన ఇతరుల మీద ద్వేషాలు పెంచుకునేవారిగా గాని, అసూయ వలన ఇతరుల మీద పనికిరాని ఇదిగో హేళనలు చేసేవారు గాని, అసూయ వలన ఇతరుల మీద చాడీలు చేసేవారు గాని, అసూయ వలన ఇతరుల మీద కొండెములు చేసేవారే గాని మనకి జీవితంలో మనం ఎట్టు పరిస్థితుల్లో రాదు, ఉండకూడదు ప్రియుగా. మనం క్రైస్తవులము కనుక ఒకరి మీద ఒకరు ఏం కలిగి ఉండాలట, అసూయ లేకుండా, అసూయను విడిచిపెట్టి ప్రేమ కలిగి మనకి జీవితంలో ఉండాలట, ప్రేమ కలిగి ఉండాలట. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఒక మనిషి బాగా ఎదుగుతున్న